ఐశ్వర్య ఏ విషయాన్ని అయినా తొందరగా నేర్చుకుంటారు మరియు అవగాహన చేసుకుంటారు. మీరు నలుగురికి ఆదర్శంగా ఉండాలని కోరుకుంటారు. మీరు బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందుతారు. ఐశ్వర్య సమస్య వచ్చినప్పుడు పెద్దగా గాబరా పడకుండా దానికి పరిష్కారం కొరకు ప్రయత్నిస్తారు. మంచి స్వభావం కలిగి ఉంటారు. మీకు భావోద్వేగాలు అధికంగా ఉంటాయి. సంగీతమంటే అధికంగా ఇష్టపడతారు. ఇతరుల ఎడల ప్రేమ భావం కలిగి ఉంటారు. దయాగుణం మరియు సహాయం చేసే తత్వం కలిగి ఉంటారు. చేసే పనులు నలుగురిలో ప్రకటించకుండా ఎవరికీ తెలియకుండా చేసుకుపోతుంటారు. మీకు హడావిడి అంతగా నచ్చదు. ఐశ్వర్య ఆధ్యాత్మికతపై ఆసక్తి కలిగి ఉంటారు. అలాగే భౌతిక సుఖాలను కూడా కోరుకుంటారు. మీరు సమయానుకూలంగా ప్రవర్తించే స్వభావం కలిగి ఉంటారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు గాబరా పడకుండా సమస్య నుంచి సరైన సమయంలో బయటపడతారు. ఐశ్వర్య నిజాయితీ, ఒకరి పట్ల దయ, సానుభూతి కలిగి ఉంటారు. అలాగే మీరు అతిథి మర్యాదలు ఎక్కువగా చేస్తారు. ఐశ్వర్య ఎక్కువ శ్రమకు ఓర్చుకుని పని చేయగలుగుతారు. తక్కువ విశ్రాంతి తీసుకుంటారు. మీ మనస్సులో ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన, సాధించాల్సింది, చేయాల్సింది చాలా ఉంది అనే భావన ఉంటుంది. చాలాసార్లు మీకుండే ఆలోచనల కారణంగా సాధించిన దానికి సంతృప్తి చెందకపోవటం వలన మీపై మీకు గల నమ్మకాన్ని కోల్పోతారు. ఎవరైనా మీకు ఇబ్బంది కలుగజేసినా తిరిగి మీరు వారికి హాని చేయాలని చూడరు. మీ చర్యలను, ఆలోచనలను బయటపెట్టరు. ఐశ్వర్య సాంప్రదాయాలకు విలువ ఇస్తారు. అలాగే మార్పులను అంత తొందరగా ఒప్పుకోరు. చాలాసార్లు ఐశ్వర్య పడే ఆందోళన, అకారణ కోపం కారణంగా మీకు దగ్గరగా ఉండే వారికి మనస్తాపానికి కారణమవుతారు. అలాగే మీకు ఎప్పుడు స్థిరమైన ఆలోచనలు ఉండవు. అదే క్షణంలో ఆనందంగా ఉంటారు, మరుక్షణంలో ఏదో కోల్పోయినట్టు బాధపడతారు. మీరు ఎదుటివారిని చాలా సులువుగా నమ్ముతారు. మీకు ఎక్కువ మంది స్నేహితులు, పరిచయస్తులు ఉంటారు. మీరు వారితో ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. అలాగే మీ కుటుంబ సభ్యులతో గడపటమన్నా అధికంగా ఇష్టపడతారు. మీ జీవితంలో అభివృద్ధి కొరకు ఎంత కష్టాన్నైనా భరిస్తారు, ఎంత దూరానికి అయినా వెళ్తారు. ఐశ్వర్య ఆర్థిక స్థితి బాగుంటుంది. ఆర్థికంగా మంచి స్థాయిలో ఉండటం కొరకు మీరు ఉద్యోగంతో పాటు ఏదైనా వ్యాపారం కూడా చేస్తారు. మీకు ఒకరిపై ఆధారపడటం అంటే ఇష్టం ఉండదు కాబట్టి ఆర్థికంగా సమస్యలు రాకుండా ఉండటానికి మీ సంపాదనకు తోడు పొదుపు చేసే గుణాన్ని అలవరచుకుంటారు. డబ్బు విషయంలో మీరు చాలా ముందు చూపు కలిగి ఉంటారు. మీరు అవసరమైతే ఇతరులకు ఆర్థిక సాయం అందించడానికి కూడా వెనుకాడరు. ఐశ్వర్య ఇష్టాలు: ఒంటరిగా కలలు కనటం, రహస్యంగా పనిచేయటం, త్యాగం, హాస్యం, దూర ప్రదేశాలు. ఐశ్వర్య అయిష్టాలు: విమర్శ, అతి స్పష్టత, ఐచ్ఛికాలు లేకపోవటం, విషయం లేకుండా మాట్లాడటం, గొప్పలు చెప్పుకోవటం.